హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ క్రిస్పీ బేబీకార్న్ ఫ్రైని చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మార్కెట్లో కనుక ఈ బేబీకార్న్ దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. తెచ్చుకొని ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ సూపర్గా వస్తుంది. పెద్దగా టైం కూడా పట్టదండి. 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు వాటర్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి. దీంట్లోకి 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. నేను బేబీకార్న్ని 250 గ్రామ్స్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ బేబీకార్న్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని 50% ఉడికించుకోవాలి. బేబీకార్న్ అనేది ఎక్కువ టైం పట్టదండి, త్వరగా ఉడికిపోతుంది. 1 or 2 మినిట్స్ కల్లా ఉడికిపోతుంది. తర్వాత వీటిని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ చూసి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసానండి. ముందు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ మొత్తాన్ని ఈ కార్న్కి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ దాకా మైదా, ఒక 2 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. చిటికెడంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ ఫుడ్ కలర్. ఇది కేవలం ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని కార్న్కి పట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. బాగా కలుపుకొని మీకు కొంచెం వాటర్ పడితే ఒక్కరు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఫ్లేము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలరు రెడ్డిష్లో వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిల్ని ఈ జాలిగెరటితోటి తీసేసుకోవాలి. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి, త్వరగానే ఇవి ఫ్రై అయిపోతాయి. ముందు బాయిల్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇవి మొత్తాన్ని ఫ్రై చేసుకొని వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.